ఫ్రెండ్స్, ఇవాళ మనం మామా పేసాక్ దారి నేరాక ఇదేమి చేతబడిలో నేను కనిపెట్టిన కొత్త టెక్నిక్ ఏం కాదు. దీని మీనింగ్ ఏంటంటే నరకంలో మామా ఉంటాడు, ఆ మామా ఎప్పుడైనా వస్తాడు. మూవీ స్టార్ట్ అవగానే సారీ అని చెప్పి ఒక ఆంటీని చూపిస్తారు. ఆవిడ ఒక సైకిక్ అనమాట. బేసిక్ గా మామూలుగా మన దగ్గర జాతకం చేయి చూసో ఇంకేదో చూసో చెప్తా ఉంటారు. అక్కడ అలాగదు, అక్కడ కార్డ్స్ వేస్తుంటారు, పేకాట పత్తాలు. మన దగ్గర కూడా ఏడన్నా ఎతికితే కనిపించొచ్చేమో ఉంటాయేమో. ఒక లెవెల్లో చిలక జోష్యం ఉంటది. చిలక వచ్చి కార్డులు తీసిద్ది, వీళ్ళ దగ్గర చిలకలు ఉండవంతే. వీళ్ళ దగ్గర ఉన్న పత్తాలు వేస్తారు, ఆ పత్తాల నుంచి ఒక పత్తా చేస్తారు, కార్డు చేస్తారు, అందులో ఉన్నదాన్ని బట్టి జాతకం చెప్తారు. అంటే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి, పాస్ట్ ఏంటి ఇవన్నీ చెప్తుంటారు. అయితే ఈ కార్డ్స్ చదివే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి అసలు ఫ్యూచర్ ప్రెసెంట్ ఇవన్నీ ఎట్ట తెలిసిద్ది? దీని వెనక చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంటది. సో ఇప్పుడు పత్తాలాట ఆడుతూ ఉంటుంది, అప్పుడే మనకు డీమన్ చూపిస్తారు. ఈ డీమన్ గాడు ఈడే మామా మనకి మ్యాటర్ చెప్తాడు. ఏంటంటే ఈ జాతకం చెప్పే సైకిక్స్ ఉంటారు కదా, వీళ్ళకి అసలు ఎలా తెలిసిద్ది? వాళ్ళ చెవుల్లో ఈ డీమన్సే ఫుస్ 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 అని చెప్పి ఆ ఫ్యూచర్ ప్రెసెంట్ చెప్పించుకోవడానికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి చెప్తారు వాళ్ళ ఫ్యూచర్ ప్రెసెంట్. అయితే ఇప్పుడు పెద్ద డీమన్ అనమాట. డీమన్స్ అందరికి హెడ్ మామ ఏమంటారంటే ఇన్ని రోజుల పాటు మనకి మోసం అయింది, మోసపోయాము. ఓకే, మనం డోర్ డెలివరీ డైరెక్ట్ గా చేస్తాం, నాకు తెలుసు. అసలు ఈ మెసేజెస్ డీమన్స్ కి ఎలా తెలుస్తాయి? హెవెన్ నుంచి రావాలి. హెవెన్ లో దేవుళ్ళు ఉంటారు, ఆ దేవుళ్ళో డైరెక్ట్ మనకి మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ మనం సైకిక్లకి ఇస్తాం అని చెప్పి అనుకుని మామ అనుకుంటా ఉండండి ఇన్ని రోజులు. బట్ మామకి ఇప్పుడు ఏం తెలిసింది? హెవెన్ నుంచి రావట్లేదంట మెసేజ్లన్నీ, హెల్ నుంచి, నరకం నుంచి వస్తున్నాయంట. హెవెన్ లో స్వర్గంలో ఉన్న దేవుళ్ళు దేవత ఉంటారు కదా, వాళ్ళు ఈ మామా గాటికి డైరెక్ట్ గా చెప్పాను సీన్ ఇడికి లేదు. అందుకే హెల్లో ఉన్న లీడర్స్ కి చెప్తే ఆ హెల్లో వాళ్ళు ఆ మెసేజ్లు తీసుకొని ఈ డీమన్స్ కి ఇవ్వని చెప్పి డీమన్ లీడర్ అయినా మామాకి ఇస్తారు. సో డీమన్ హెడ్ మామాకి షిప్మెంట్ మొత్తం డెలివరీ అయితే దాన్ని వాడు అవుట్ ఫర్ డెలివరీ కొట్టాలి కదా. వీడి కింద ఉన్న డీమన్స్ బ్యాచ్ మొత్తానికి వాడు అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఈ డీమన్స్ నార్మల్ డీమన్స్ అందరూ దీన్ని ఇప్పుడు సైకిక్ లో పంపించారు కదా, వాళ్ళ సైకిక్స్ ని ఎత్తుకొని వాళ్ళ చెవుల్లో గుసగుసలాడుతా ఉంటారు. ఒక పద్ధతి ప్రకారం డెలివరీ కంపెనీ నడిపిస్తారు డీమన్స్ బ్యాచ్ అంతా. ఆ విషయం తెలిసాక డీమన్ హెడ్ మామాకి ఒళ్ళు మండిందిలేండి. అంటే మండిదంటే పీకేదేం లేదు. అప్పుడప్పుడు హెవెన్ కి వెళ్ళి ఏంది మనసు నన్ను మామ అనుకుంటున్నారు, దోమ అనుకుంటున్నారు, అట్ట పట్టించుకోవట్లేదు, నేను గుంపులో వాడిని కాదు, నేను పార్ట్నర్ని అని ఎంత ట్రై చేసినా మామ మూతి మీద కొద్ది పంపించేశారు. అప్పటి నుంచి బాగా మంట మీద ఉన్నాడు. ఓపెనింగ్ లో చెప్పిన డీటెయిల్స్ అన్ని ఇవే. అయితే సారీ అని చెప్పి ఒక చూసిలా సైకిక్ పత్తాలేసి ఈడు ఎవరికో ఈడు ఫ్యూచర్ ఏంటో చెప్పడానికి వచ్చిందండి. వీడే డబ్బులు పెట్టి పిలిపిస్తూ ఉంటారు అలా పత్తాలేమని. ఇప్పుడు పత్తాలేసిద్ది, ఓ పత్తా తీసిద్ది, డెత్ కార్డు వచ్చింది. అంటే చావు లేదు ఎక్కడ తప్పు జరిగిందని చెప్పి మళ్ళీ కార్డులు వేసిద్ది, మళ్ళీ తీసిద్ది, మళ్ళీ వేసిద్ది, మళ్ళీ తీసిద్ది. ఎన్నిసార్లు తీసినా డెత్ కార్డే వస్తుంది. ఇప్పుడు అర్థం కాట, చూడటానికి తిట్టంగానే ఉన్నాడు వీడు, ఇప్పుడు అప్పుడే సత్యలో లేడు, ఏదో తేడా జరుగుతుంది అని చెప్పి అనుకుని తల్లి ఏం చేస్తాం, వీడు సస్తే మనం మాత్రం ఏం చేయగలం, కార్డు అదే వచ్చింది కదా వీడికి అదే చెప్పేద్దాంలే అని అనుకుంటూ ఉంటది. కానీ అప్పుడే చెవులో ఫుస్ ఫుస్ అని వినిపిస్తా ఉంటది. డీమన్స్ చెప్తారు అసలు లంగోటదానా కార్డు చచ్చిపోతావు అని చెప్పింది వాడు గురించి కాదు, వాడు బాగానే బతుకుతాడు, నువ్వు చచ్చిపోతావు, ఆ కార్డు నీ గురించి వచ్చింది, నువ్వే చచ్చిపోతావు. ఇప్పుడు షాక్ అయిపోయింది డీమన్స్ చెప్పేది విని. దాంతో వీడిని ఇక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వీడికి ఇవన్నీ నేర్పించిన టీచర్ గురువు ఒకటి ఉండట్లేండి, వాడు దగ్గర పోయిద్ది. వాడు సైకిక్కే కానీ ఇప్పుడు ఇవన్నీ వదిలేశాడు. అంటే డీమన్స్ ఎప్పుడు చూసినా నైట్ టైం దోమలాగా గుయ్యి అని చెవుల్లో తిరుగుతా ఉంటాయి, అందుకే వదిలేశాడంట. ఇతని దగ్గరికి వెళ్ళి చెప్పేది ఇదయ్యా సంగతి, మాటికి ఇదే కార్డు వస్తుంది, చెవుల్లో ఏమో సస్తావు అని ఒకటే గోల అని చెప్పాక ఈడే ఉంటాడు. వాళ్ళు సస్తావు అని చెప్పాక నువ్వేమో బతుకుతావు, చచ్చిపోతావు. నువ్వు డీమన్స్ అబద్ధాలు చెప్పవు, పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా పార్సల్ డెలివరీ చేస్తాయి. మధ్యలో ఓపెన్ చేసి రైస్ ఉడికిందా, చికెన్ కుళ్ళిందా ఇవన్నీ వాళ్ళ సంబంధం లేదు, వాళ్ళు ఏవితే అదే ఇచ్చేస్తారు. సో నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. ఇలా మాట్లాడుతూ ఉంటే గ్యాప్ లో డీమన్ హెడ్ గారు మామా వల్ల వాడు వచ్చేస్తాడు. వాడు ఇక్కడికి వచ్చి కావాలని అక్కడ వంట ఉండే ఒక అతన్ని ఆడే కత్తి తీసుకొని తల మీద పొడుచుకొని చచ్చిపోయేలా చేస్తాడు. కానీ ఇదంతా ఈవిడికి మాత్రమే కనిపించేలా చేసి ఉంటాడులేండి. ఈవిడికి ఏం అర్థం కావట్లా. ఈవిడ అసలు డీమన్ హెడ్ గాడు మామా వీడు ఇక్కడికి వచ్చేటట్టు చీప్ వేషాలు వేస్తాడు ఏంటని చెప్పి చూస్తుంది. ఇప్పుడు ఈవిడ ఉంది కదా, ఈవిడ కూతుర్ని చూస్తాం. ఈవిడేం పిత్తవే, నేనేం చేయాలి, అకౌంట్ సినిమా చూసుకుంటా. ఆవిడేం అదే. ఈ అక్కాయి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ మమ్మీ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఈవిడ ఇంటికి వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ బాగా ఎక్కువ అయిపోయింది, ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పగానే ఈవిడ అవునా ఏంది చూద్దాం అని చెప్పి అలా ముందుకెళ్ళి చూస్తుంది. అలా లోపలికి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిన స్పాట్ లో నుంచుంటే ఆ యాక్సిడెంట్ అయిన స్పాట్ లో ఇంకో యాక్సిడెంట్, ఏదో బండి వచ్చి ఈవిని గుద్దేస్తుంది. అలా వెళ్ళి అక్కడ పడి ఉంటది. అప్పుడే స్వర్గానికి వెళ్ళిపోయానా నేను అని చూస్తూ ఉండేటప్పుడు రోడ్డు మీదే ఉంటది. ఇదేంటిది అంత పెద్ద బండి గుట్టేసి నాకేం కాలేదేంటని చెప్పి ఇటుదేవి చూస్తే పక్కనే బండి యాక్సిడెంట్ అయింది కదా అంతకు ముందుది. ఆ యాక్సిడెంట్ వల్ల ఇక్కడ ట్రాఫిక్ వచ్చింది అంతా. ఆ యాక్సిడెంట్ లో చచ్చిపోయింది ఈవిడే. ఎంతసేపు ఈవిడ ఆత్మ ఇటు అటు తిరుగుతా ఉంది. ఓ షట్ ఏంటి యాక్సిడెంట్లు, ఈ గోలంతా ట్రాఫిక్ ఎందుకు అయిపోతుంది యాక్సిడెంట్ అయినంత మాత్రం అని చెప్పి. సో యాక్సిడెంట్ అయింది ఈవిడికి అనమాట. ఈ విషయం ఈవిడ ఆత్మకు అర్థం అవడానికి ఇంత టైం పట్టింది. మళ్ళీ సైకిక్ ఫ్యూచర్, ప్రెసెంట్, పాస్ట్ అని చెప్పింది. ఇప్పుడు కట్ చేస్తే ఫ్యూనరల్కి వెళ్ళిపోతాం. అదే పెద్ద దినం. ఇప్పుడు మనం చనిపోయిన ఆవిడ కూతురు ఉందని చెప్పిలా అక్కాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ డానీ
గాడిని ఇంకా ఆవిడ ఆంటీని చూస్తాం. ఈ ముసలావిడ పని ఆవిడండి, ఆవిడ కాదు, ఆ పక్కనే కళ్ళజోడు పెట్టుకోవాలా ఆవిడ ఆంటీ. ఇప్పుడు ఆ దినం భోజనాలు రిచువల్స్ మటన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఆడ కప్పెట్టేస్తారు. అయితే అక్కయ్య ఒక్కదాయి ఉండుంటది కదా. ఇప్పుడు ఆ కళ్ళజోడు ఆంటీ వచ్చింది. కళ్ళజోడు అంటే కొన్ని రోజుల పాటు నీతో ఇక్కడే ఉంటాను నేను అని అంటుంది. ఆ ఇంట్లోనే ఇంకో గదిలో ఉంటది. అక్కయ్యకి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తుంటాయి. వాళ్ళ మమ్మీ పత్తాలాట ఆడేది కదా, పత్తాలు ఎట్టెయ్యాలి, ఎట్ట తీయాలి, ఏం మాట్లాడాలి, సైకిక్ ట్రైనింగ్ అంతా ఇస్తా ఉంటది. ఈ జ్ఞాపకాల్లో వాళ్ళ మమ్మీ ఇటు అటు అటు ఇటు కొంపలో తెగ తిప్పిద్ది అనమాట. అలా తిప్పుతా గదిలో తీసుకుపోయింది. అలా పోతే ఓ మూల డబ్బా ఉంటది. డబ్బా ఓపెన్ చేస్తే లోపల పత్తాలు ఉంటాయి. ఈ కార్డ్స్ యూజ్ చేసే ఫ్యూచర్, ప్రెసెంట్ ఇవన్నీ చెప్పేది. ఒరిజినల్ కార్డ్స్ ఇవి కనిపిస్తాయి అక్కయ్యకి. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ లోపల ఇంకో ఫ్లాష్ బ్యాక్ లోపలికి వెళ్తాం. అదేంది, అక్కయ్యకి వాళ్ళ మమ్మీ చనిపోయింది కదా, ఆవిడకి ఈ మధ్యలో తెగ గొడవలు అవుతా ఉంటాయి. ఆస్తి తాగదాలు కాదు. వాళ్ళ మమ్మీ పొద్దున్న లెగిస్తే పత్తాలు, మధ్యాహ్నం తినేటప్పుడు పత్తాలు, నైట్ పడుకుంటే పత్తాలు అని ఒకటే గోల్ చేసేదంట. ఆ కార్డులతోనే అసలు వీళ్ళ కూతురు ఉందా పోయిందా, కాలేజీలో ఉన్న గెలికిందా, ఏది ఒక్క మాట కూడా పట్టించుకోవట్లేదు. ఎప్పుడు పత్తాలే. ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉండేవి. దీని తర్వాత అక్కయ్య పడుకున్నాక ఎవరో వచ్చి మేలే అని కొట్టినట్టు అనిపిస్తుంది. సపక్కన లెగి చూస్తే ఎవ్వరు ఉండదు. తలుపు కొట్టినట్టు అనిపిస్తుంది. వెళ్ళి చూస్తే ఎవ్వడు లేడు. కళ్ళజోడు అంటే వచ్చింది. ఏంటి నువ్వు నన్ను పిలిచావంటే లేదంటది. ఇంకా రూమ్ లోపలికి వెళ్ళిపోతే ముసలావిడల్లా ఆయమ్మ ఆవిడ వచ్చి దాని గదిలోకి అని చెప్పి గదిలోకి తీసుకెళ్లి నీకేమన్నా చెప్పాలని ఉందా, మనసులో ఏమన్నా చెప్పాయంటే అక్క ఏమో మిడ్ నైట్ ముసలి దయ్యంలాగా జుత్తు మీద పోసుకొని అట్ట అడుగుతావు నువ్వు, ఈ మొక్కేదో మామూలుగా పొద్దున కూడా అడగొచ్చుగా పో అని చెప్పి వెళ్ళిపోద్ది. పడుకుంటుంటే అక్కకి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో బిడ్డ నేను మీ మమ్మీనమ్మా అని ఎవరో మెసేజ్ పెడతాడు. ఎవరో ప్రాంక్లు అని చెప్పి వదిలేసిద్ది. కానీ మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఎవరో అసలు ఇది నన్ను డిస్టర్బ్ చేసావని చెప్పి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అమ్మాయి వాళ్ళ మమ్మీ ఫోన్ వల్ల ఆ మమ్మీ ఫోన్ అక్కడ తన దగ్గర పెట్టుకుందండి. ఆ ఫోన్ ఇంకెళ్ళిద్ది. అంతే ఒక్కసారిగా భయపడిపోయి బెడ్షీట్ బ్లాంకెట్ కప్పేసుకుంటది. యూనివర్సల్ ప్రొటెక్షన్ షీల్డ్ కదా ఇది. దెయ్యం ఇక్కడ ఉందన్నా అది మన దగ్గరకు వస్తుంది అనిపించిన దుప్పటి కప్పేసుకుంటే చాలు. ఈ భూ ప్రపంచంలో ఎప్పటిదాకా దెయ్యం వచ్చేప్పుడు దుప్పటి కప్పేసుకుంటే చచ్చిపోయినట్టు పెద్దగా చరిత్ర లేదు. ఏదో కొంతమంది సీనియర్ పెద్ద దెయ్యాలు దుప్పటి లాగడానికి చాలా ట్రై చేస్తాయి. కానీ చాలా దెయ్యాలు అబ్బాయి దుప్పటి కప్పేసుకుంది కొంచెం లేట్ అయింది రేపు చెప్తాం ఈ పని అని చెప్పి వెళ్ళిపోతుంది. మీకే అర్థమైంది దెయ్యాలకి దుప్పటి అంటే ఏదో భయం ఉంది. లేకపోతే సినిమాల్లో అయినా సరే ఇప్పుడు దెయ్యం ఉందనుకోండి ఆ దుప్పటి లాగి భయపెడదామా చంపేద్దాం అనుకుంటాయి. కానీ దుప్పటి ఉంది దాని మీద ఎక్కి దుప్పటి మీద నుంచే చంపేయచ్చుగా. కానీ ఏ దెయ్యం అలా చేయదు. రూల్స్ కి వ్యతిరేకమేమో. ఇప్పుడు అక్కయ్య పొద్దున్న లెగి చూస్తే ఈ ఆంటీ పాప గదిలో ఏదో వెతుకుతా ఉంటది. ఏమైందంటే ఏం వెతుకుతున్నదంటే ఏం లేదు డెస్క్ లన్నీ క్లీన్ చేస్తాను, ఏం పర్లేదు నువ్వు పడుకో అంటుంది. ఇప్పుడు ఈ ఆంటీ వచ్చి మీ మమ్మీ చివరి కోరిక ఎప్పుడు ఒకే ఒక్కటి ఉండేది, అది నాకు చెప్పింది. ఏం లేదు నువ్వు ఒక స్పీచ్ రాయాలి మీ మమ్మీ మీద, స్పీచ్ రాసి దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయి, అదే మీ మమ్మీ లాస్ట్ కోరిక అని అంటది. ఇవిడికి ఏం అర్థం కాదు. ఇదే చివరి కోరిక అని చెప్పి అక్కయ్య స్కూల్కి వెళ్ళిపోద్ది, అదే కాలేజ్కి వెళ్ళిపోద్ది. వెళ్ళి బాయ్ ఫ్రెండ్ డానీగాడికి మెసేజ్ చూపించింది. డానీ ఎట్ అవుతుంది, నా మీద దుష్టశక్తి ప్రభావం పడినట్టుంది అని చెప్పి మెసేజ్ చూపిస్తే ఈడేమో అదేం లేదు ఎవడో ప్రాంక్ వీడియో చేసి ఉంటాడు, నువ్వు ఇట్లాంటివి కూడా పట్టించుకుంటావా అని అంటాడు. ఈ అమ్మాయి అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఈ రకంగా నా మీద జోకులు వేసే వాళ్ళు ఉంటారా, అలా ఎందుకు చేస్తావు నన్ను అంటే ఓకే నేను ఎంతో మందిని తన్నాను, తిట్టించాను, గెలికాను, అయినో కొంతమంది లవర్స్ కి లవ్ లెటర్ సప్లై చేసాను, దాని వల్ల కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చెల్లి ఇంత దారుణంగా అని చెప్పి అనుకుంటూ ఉంటే అక్కడ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి ఈవినింగ్ పార్టీ ఉంది వచ్చేయంటే ఓకే అంటది. అప్పుడే మెసేజ్ వచ్చింది ఏమని, వస్తే మీ ఫ్రెండ్స్ అంతా నిన్ను పిల్ల పిందేవు అనుకుంటున్నారు, నువ్వు గానీ వాళ్ళతో పాటు పార్టీకి నైట్ పోయావంటే నేను ఏడిపించి వదిలేస్తారు, అసలు ఎలా మాకు అక్కడికి అంటది. మెసేజ్ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. బండికి ఇంటికి పోతా ఉంటే ఒక ఆవిడ వచ్చి మీ మమ్మీ టెక్స్ట్ మెసేజ్లన్నీ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, అదే నీ బాయ్ ఫ్రెండ్ మెసేజ్లు అయితే ఇగ్నోర్ చేస్తావా, మీ మమ్మీ అంత చీప్ గా కనిపిస్తుంది అని చెప్పి వెళ్ళిపోద్ది. ఇవిడికి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడని. ఇప్పుడు నైట్ అయితే పార్టీకి పిలిచి ఫ్రెండ్స్ అంతా అక్కడికి వెళ్ళిద్ది. వచ్చి ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ అమ్మాయిని భయపెడతారు, భయపడిపోద్ది. దీని తర్వాత లేదో పత్తాలు ఇచ్చి పత్తాలయ్యి మా ఫ్యూచర్ చెప్పు, ఈ కార్డ్స్ రీడ్ చేయి చదవమని చెప్పి అంటుంది. అక్కడికేమో పెద్దగా ఏం ఇష్టం లేదు. అంటే వాళ్ళ మమ్మీతో ఎప్పుడు చూసినా గోలే పత్తాల విషయంలో అయింది కదా. ఇప్పుడు ఇది ఈ అమ్మాయి పత్తాలు ఆడుతుందంటే వాళ్ళ మమ్మీ పైనుంచి చూసి తూని బతుకు అన్న అంటది. అయినా ఫ్రెండ్స్ గోల్ చేస్తానని చెప్పి పత్తాలు వేసిద్ది. అప్పుడు ఒక ఫ్రెండ్ దూరం నుంచి ఫోన్ లో ఇదంతా రికార్డ్ చేస్తా ఉంటది. ఇప్పుడు పత్తాలు అయితే దాని మీద జల్లి ఓ పత్తా దిగని దాని మీద 8 ఆఫ్ స్వార్డ్స్ పత్తాలంట. దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ లో హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వడం, ఏం చేయాలో తెలియకపోవడం, నెగిటివిటీతో నిండిపోయి ఉండటం. ఈ కార్డు ఏందో నా గురించి వచ్చిందేమో అని చెప్పి అనుకుంటా ఉంటది. ఏందో వీళ్ళు ఎప్పుడు పత్తాలు వేసినా ఆ ఎదుటి వాళ్ళ గురించి కాదు వీళ్ళ గురించే వస్తుంటది. ఇది వీళ్ళ మమ్మీ ఇద్దరు అంతే. ఇప్పుడు ఒక్కసారిగా లైట్లు అన్ని ఆగిపోతాయి. దూరంగా ఏదో డీమన్ కనిపిస్తా ఉంటది. అంతే లగో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. వెళ్ళి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ నుంచి మెసేజ్ వచ్చింది. చెప్పాను కదా, చెప్తే వినాలి కదా. మమ్మీ డాడీలు చెప్తే ఎందుకు ఎక్కుతాయిలే మీకు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాగానే తోపు తీసుమాక నిబ్బిల్లా ఫీల్ అవుతుంటారు. ఆ మెసేజ్ చూడగానే అక్క కోపం వచ్చేసింది. ఆ ఫోన్ చేసి సేమ్ నెంబర్ ఫోన్ చేసి ఎవ్వరు అసలు నువ్వు మా మమ్మీ చనిపోయి చాలా రోజులు అవుతుంది, ఇదేం జోక్ అనుకుంటున్నావేంది, మళ్ళీ ఇంకోసారి మెసేజ్ చేస్తే ఫోన్ చేసి గట్టి గోల్ చేసి చంపేస్తాను అని చెప్పి మెసేజ్ పెట్టింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చాక చూస్తే ఈవిడ క్లాజెట్ లో ఆంటీ వల్ల అలాంటి తెగెత్తుతా ఉంటది. పొద్దున కూడా చూసాక తెగెత్తుతుంది. వీళ్ళిద్దరు కూర్చొని సూప్ తాగుతా ఉంటారు. సూప్ తాగుతూ ఆంటీ మాటలు పెట్టి అడుగుతూ ఉంటది. అది మీ మమ్మీకి యాక్సిడెంట్ ఎక్కడైంది అసలు నాకు చెప్పను కూడా చెప్పలే ఎవ్వరు. దినం రోజు నేను మొక్క కూడా
ముట్టుకోవాలా, అందరూ అడక తింటానే ఉన్నా. మీ మమ్మీ చచ్చిపోయిందాడా ఎక్కడ యాక్సిడెంట్ అయిందని. మీకెందుకండి అంత అర్జెంట్ గా తెలుసుకుని మీరేం చేస్తామని అడిగితే అప్పుడు ఎవడు చెప్పింది, మీ మమ్మీ కార్డులు ఉన్నాయి కదా పత్తాలు, ఆ పత్తాలు ఏడున్నాయి నాకు చెప్పు, ఆవిడ ఎక్కడ ఉన్నాయి నీకు తెలుసా అని అడిగితే అసలు మీకు ఎందుకు అవన్నీ అడుగుతున్నావు అని అంటే అప్పుడు చెప్పిద్దా అంటే మీ మమ్మీ చివరి కోరిక ఎప్పుడు ఒకటే ఉండేది, అది ఆవిడ పత్తాలని నాకు ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటా ఉండేది అని చెప్పిద్ది. అక్క కోపం వచ్చేది, ఎప్పుడు చూసా మా మమ్మీ చివరి కోరికలని నీకే చెప్పిద్దా ఏంది, నాకేం చెప్పలేదు, నాకెందుకు చెప్పదు ఏమి, మమ్మీ నీకా నాకా, ఇందాకేమో మా మమ్మీ లాస్ట్ కోరిక యూట్యూబ్ లో వీడియో పెట్టాలన్నావు, ఇప్పుడేమో పత్తాలు నీకు ఇవ్వాలంటున్నావు, 4 రోజులు అయితే ఇల్లు కూడా నీకు ఇచ్చామని చెప్పి మా మమ్మీ నీ కల్లోకి వచ్చిందని చెప్పినా చెప్తావు, ఈ విషయాలన్నీ అసలు నాకు చెప్పకుండా నీకేం చెప్పింది మా మమ్మీ నా కల్లోకి వచ్చేవని చెప్తే అప్పుడు ఇస్తాను నీకు అంటది. అప్పుడే మెసేజ్ వచ్చింది అక్కడికి, వాళ్ళ మమ్మీ మెసేజ్ లో చెప్పిద్ది అదేంటంటే ఏదే తప్పదని చెప్పేది, ఎదురుగా కూర్చుంది కానీ నీ యాంటీ ఆవిడ మోహన్ చేసి 5 సంవత్సరాలు అవుతుంది, దాని మోహం ఎట్టుంటారో కూడా నాకు గుర్తులేదు, దానికి ఎందుకు నా విషయాలన్నీ నా కోరికలని చెప్తాను, నేనేం చెప్పలేదు దానికి, నా చివరి కోరిక బొంగు భాషను ఏం లేవు, ఆ పత్తాలు దానికి ఇవ్వమాక సెకండ్ హ్యాండ్ లో అమ్ముకొని చచ్చిద్ది, అది ఆ పత్తాలు మొత్తం నీకే దక్కలే అవి నీవే అని గుర్తు పెట్టుకోదని చెప్పిద్ది. దాంతో అక్కకి పిచ్చి కోపం వచ్చేసిద్ది, కోపం వచ్చి రూడ్ గా మాట్లాడిద్ది, మొసలి పిందా మీ ఆయన వదిలేసి ఇన్ని రోజులు పడి ఇక్కడ ఎందుకు దిగుతున్నావే, తలుక్కుమని నైటీలు వేసుకుని దిగడం అప్పు కళ్ళు జిగేలు మాటనాయి, ఇలా ఏదేదో తిట్టిద్ది, వాళ్ళ మమ్మీ తిట్టమని చెప్పిద్ది లేండి మెసేజ్ లో. అప్పుడు ఒక పిల్లి సడన్ గా ఎగురుకుంటూ వచ్చి ఇవి మీద పడిద్ది, అది అక్కాయి పిల్లి అండి, అక్కాయి పిల్లి అడ్డం కాగా దాన్ని సైడ్ తోసేస్తుంది, ఇంకా తిట్టేసి అక్కాయి పిల్లిని తీసుకెళ్లిపోద్ది. ఈ విషయాలని దూరంగా ముసలాంటి నుంచొని అలా వింటా ఉంటది, ఇవిడికేదో తెలుసు అన్నట్టు. రూమ్ లోపలికి వెళ్ళి ఆ డెస్క్ లో అమ్మాయి డెస్క్ లోనే కార్డ్స్ వల్ల వాళ్ళ మమ్మీ ఒరిజినల్ పత్తాలు ఆ పత్తాలు తీసి చూస్తా ఉంటది. ఇదేం వేతడం ఆయన కళ్ళు పోయినట్టున్నాయి అలాంటివి, అక్కాయి డే అంతా కొంపలో లేదు కదా, లిటరల్లీ అక్కాయి డెస్క్ లో పైన ముందుకే ఒక డెస్క్ అలా దిగా అందులో కనిపిస్తున్నాయి పత్తాలు, అందులో పెట్టిపోయింది, ఎక్కడ తప్ప మొత్తం రూమ్ అంతా ఎతికినట్టుందిగా. సర్లే ఆ కార్డ్స్ అన్ని ఇప్పుడు అలా తీగానే అవి కొన్ని మొత్తం కింద పడిపోతాయి, అదే కింద పడిపోయి అని తీద్దామని ఇటు తిరిగే లోపే అవన్నీ ఒక ఆర్డర్ లో రౌండ్ గా చేసి మధ్యలో మాత్రం ఒక పత్తా అట్టే ఉంటది, దాని మధ్యలో నా కార్డు తీసి చూడగానే అది డెత్ కార్డు అని తెలిసింది. ఏం బట్టి చూడదు, నైట్ టైం పడుకుని నైట్ మెలకు వస్తుంది, ఎవరో మాటికి తలుపు కొడతా ఉన్నది, ఎవడురా దాన్ని ఓపెన్ చేసి చూస్తే పిల్లి ఉంది, పిల్లితో ఎంత గట్టిగా నువ్వు తలుపు పెట్ట కొడతావు పిల్లి అని ఎట్టగానే వెళ్ళిపోయింది రండి. అప్పుడే ఈ ఆంటీ ఉంది కదా, ఈ ఆంటీ చనిపోయింది కదా సార్, ఆవిడ గదిలోకి వెళ్ళి తెగెతికిద్ది కార్డులు కావాలని. ఇప్పుడు ఇవిడికి ఆ గదిలోనూ ఆ ఇంట్లోనూ ఇంకెవ్వగా ఉన్నావని అనిపిస్తా ఉంటది, చెక్ చేస్తా ఉంటే ఏం కనిపించట్లా, అట్నుంచటు ఇట్టించటు అది ఏదో ఒకటి అటట పరిగెడుతున్నట్టు అనిపిస్తా ఉంటది. ఈ టైంలో ఎవడు అని చూస్తా ఉంటే సడన్ గా చచ్చిపోయింది కదా ఆవిడ శవం వచ్చింది. వీళ్ళ శవాలన్నీ ఇలాగే ఈజిప్ట్ మమ్మీ మూతి మీద గుద్ది గుడ్డ ఒడబిగినట్టు జస్ట్ అలా దాని వరకు స్పాట్ కనిపిస్తా ఉంటది, మిగతా అంతా చుట్టేసి ఉంటది గొడ్డలతో. అది ఎదురుగా కనిపిగానే ఇవిడ భయపడిపోయి వెంటనే కళ్ళు మూసేసింది, నేనేం చూడలేదుగా, నాకు అసలు ఏం కనిపించలేదుగా, దెయ్యం నాకు ఎదురుగా ఉన్నా నాకు ఉన్నట్టు కూడా తెలియని కూడా తెలియదు, నువ్వు వచ్చినా వేస్ట్, అసలు నువ్వు బొక్క నువ్వు వచ్చి ఇప్పుడు నువ్వు పిల్లి పిత్తిరి దెయ్యం దానివి నేను చూడలేదు కాబట్టి అన్నట్టు అలా కళ్ళు మూసేసిద్ది. ఇంకా దెయ్యం కూడా ఏం చేసిద్ది పాపం, అది కూడా హట్ అయినట్టుంది పాపం, చూడకపోతే చూడొద్దు మే, ఎందుకు మే అన్ని మాటలు అంటున్నావు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం ఇన్ని మాటలు అనాలా, పాతున్నాళ్ళని కళ్ళు ఓపెన్ చేస్తావు సచ్చేలా ఉన్నావు అని చెప్పి ఆ దెయ్యం కూడా వెళ్ళిపోయింది. ఇంకేం చేసింది లేండి, అక్కడే అక్కాయి పిల్లి కనిపిస్తే పిల్లి ఎత్తకపోద్ది. నెక్స్ట్ రోజు అక్కాయి కాలేజీకి పోతా ఉంటే తన పిల్లి ఎక్కడ కనిపించట్లా, తెగెతికిద్ది కనిపిలా, ఈవిడిని అడిగిద్ది చెప్పదు అంటే తెలియదంట, నీ బండి పంచర్ అయిపోయింది అనేసరికి ఓలా బుక్ చేసుకుని వెళ్ళిపోద్ది. ఇప్పుడైతే ఇన్ని రోజులు జరిగిన టెక్స్ట్ మొత్తం తీసుకెళ్లి ఆ బాయ్ ఫ్రెండ్ గారికి చూపించి ఖచ్చితంగా మా మమ్మీయే తన ఆత్మ ఈ విధంగా అన్ని చేస్తూ ఉందేమో, నాకు మెసేజ్లు పెడుతుందేమో, తను చెప్పినట్టే అవుతుంది నా లైఫ్ లో అని అనగానే వీడేమో నో అలాంటిది ఏం జరగలేదు, అసలు ఇదో ప్రాంక్ లా ఉంది, అసలు గట్టిగా ఆలోచిస్తే నువ్వు నా మీద ప్రాంక్ ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని అంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏదో ఫోటో పంపించింది, ఆంటీ వల్ల పిల్లిని ఎత్తకపోయింది నైట్ ఎక్కడికో, ఆ పిల్లిని ఎత్తకపోతుంది మేబీ చంపేసిందేమో చూసుకో చచ్చిపోయి ఉంటుందిలే అని చెప్పని వాళ్ళ మమ్మీ మెసేజ్లు పెట్టింది. అప్పుడే ఈవిడ వెంటనే ఈ ఫోటోని చూడు మా మమ్మీ ఏదో ఫోటో పెట్టిందాను కానీ ఈడేమో ఆత్మల ఫోటోలు ఎట్ట చేస్తాయి అసలు ఫోన్లు పట్టుకోలేవో అని చెప్పి ఇటు పల్లెలు తింటా కూర్చుంటాడు. అప్పుడే ఒక అమ్మాయి అక్కయ్య దగ్గరికి వచ్చి మేము నా కోసం కూడా కార్డులు చదువుతావా, పత్తాలు ఉన్నాయి అదే పత్తాలు కూడా ఉన్నాయి చదువుతావు నా కోసం అంటే, నేను పత్తాలు చదువుతాను నీకెవరు చెప్పాను అంటే అప్పుడే బాయ్ ఫ్రెండ్ గాడు నీ వీడియో ఒకటి పబ్లిక్ లో అయింది, లీక్ అయింది, ఇలా ఫ్రెండ్స్ కి పత్తాలు ఇచ్చి ఆ రోజు గేమ్ అని చెప్పి తీసుకుపోయి ఆడిచ్చిలా రికార్డ్ చేసింది, అది మొత్తం ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసింది. ఒళ్ళు మండిపోయి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో వీడియో డిలీట్ చేసాయంటే వాళ్ళు పొగగా మాట్లాడుతూ ఉంటారు, తీయొచ్చు కదా తీసేయచ్చు కదా ఎంత అడిగినా వాళ్ళు వినదు, అసలు మొహానికి వేసి కొడతారు అక్కని. మొహాన్ని పిల్లిని ఒకటి పడగానే చెవులో వినిపిస్తా ఉంటాయి సౌండ్లు, లేగు అని చెప్పి దాని మొహానికి వేసి గుద్దు ముక్కులోంచి రక్తం రావాలని చెప్పి వినిపిస్తా ఉంటాయి చెవులో. ఒక్కసారిగా పొజెసెడ్ లా అయిపోయి బాటిల్ తీసుకుని పగల కొట్టేసి మొహం అంతా చెక్కేద్దాం అనుకుంది. కరెక్ట్ టైంకి బాయ్ ఫ్రెండ్ గారు వచ్చి ఆపేస్తాడు. వెంటనే అసలు నేను ఏం చేశాను ఏం జరిగింది నాకు పరిగెత్తుకుంటే ఇలా టాయిలెట్ లోకి వెళ్ళి ఆలోచిస్తుంది. బట్ టాయిలెట్ లో ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. అసలు ఎవడో ఈ టైంలో ఏడుతుంది, ఏడవలసింది నేను కదా, నేను ఏడుద్దాం అవుతే నాకు సౌండ్ వినిపిస్తున్నాయింది. అలా వెళ్ళి చూస్తే వాళ్ళ మమ్మీ బాత్రూమ్
ఏడుస్తుంది, కాసేపు ముందు ఏడుతుంది, వెనక ఏడుతుంది, పక్కన ఏడుతుంది, మళ్ళీ మాయమైపోతుంది. కాసేపటికి అక్కయ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ డాని గాడు బస్సులో ఇంటికి పోతా ఉంటారు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఒక ఫోటో పంపించింది. మీ ఎక్కిన బస్సు కాసేపట్లో యాక్సిడెంట్ అయిపోయి అందరు చచ్చిపోతారు, లోపల ఉంటే మీ బతుకు కజ్జికాయలు అయిపోతాయి అనగానే అది చూడగానే పెచ్చ భయపడిపోయి బయటకు వచ్చేసి బాయ్ ఫ్రెండ్ చేసుకుని ఇక టాక్సీ బుక్ చేసుకుని పోతా ఉంటారు. కొంత దూరం ముందుకెళ్ళాక ఏదో యాక్సిడెంట్ అయిందని అర్థం అవుతుంది. ఏంది కొంపది నిజంగా బస్సుకి ఏమైనా యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పి ముందుకెళ్ళి చూస్తుంది. నిజంగానే బస్సు వెళ్ళి దేనికో చెట్టుకు ఏదో గుద్దేసినట్టుంది, అది పేలిపోయిన జనాలు చచ్చిపోయారు. అక్క వెంటనే ఈ ఫోటో వాడికి చూపించి, చూడు ఆ బస్సులో ఉన్న చనిపోకముందే రేపటి వీడియో ఇప్పుడే మా మమ్మీ నాకు చూపించేసింది, అదే రేపు న్యూస్ పేపర్ క్లిప్ నాకు ఇప్పుడు పంపించింది అని అనగానే వీడియో లేదు, ఇదేదో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాంక్ వీడియోలో ఉంది. ఆ అనగానే అక్కకి ఒళ్ళు మండిపోయి వాని దోంపదేగా ఎవడుగా నువ్వు ఉత్త బేకాగాడిలో ఉన్నావే, ఏ మనిషివా నువ్వు, రేపటి న్యూస్ పేపర్ క్లిప్ బస్సు ఊడిపోద్ది పేలిపోద్ది అని చెప్పి నాకు ఇప్పుడే మా మమ్మీ పంపించేసింది ఆత్మలాగా వచ్చి. మా మమ్మీ లిటరల్లీ నాకు మెసేజ్ పెట్టింది, చూడు ఆ బస్సు ఎక్కావంటే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు, మీ ఫ్రెండ్ గారు బాయ్ ఫ్రెండ్ గడితే కజ్జికాయ అయిపోతాడు, డీటెయిల్ చెప్పిన నమ్మవేందా నువ్వు పెట్టే టెన్షన్ గా బస్సు కింద నేను తోసి చంపేసేలా ఉన్నాను, బాగా ఎక్కడి నుంచి అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆంటీ అమ్మాయిని చూసి తెగ భయపడతా ఉంటది. ఏదో బస్సు యాక్సిడెంట్ అయిందంట కదా, మీ కాలేజ్ నుంచే వెళ్ళిందంట, బానే ఉందా, చచ్చిపోలేదు కదా నువ్వు అని చెప్పి అని అడుగుతుంటే అది పట్టించుకోకుండా వెంటనే వెళ్ళి పిల్లిని ఎదుగుతుంది. అలా వెతికి చూస్తే ఒక గదిలో చచ్చిపోయి ఉన్న పిల్లి కనిపించింది. కాసేపటికి ఆంటీ ఇంకా మేడ్ ఇద్దరు వచ్చి అది చూసి ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్, హూ ఇస్ దిస్ అని అంటది. అక్కయ్య గట్టి కలిసి నువ్వే చంపావు, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందని చూపించి ఫోటో చూపించింది. ఆంటీ ఏమో అది ప్రూఫ్ ఏంది, అట్టండి ఫోటోలు నా దగ్గర 100 ఉన్నాయి, నువ్వు కూడా పట్టుకున్నట్టుంది, ఇది ఆయమ్మ కూడా పట్టుకున్నట్టుంది, మీరు కూడా చంపేయచ్చు. అలా చూస్తే ఆయమ్మ డైలీ పిల్లితో పాటే ఉంటది, ఏమో ఆవిడ చంపేసిందేమో, నేను కాదు అని అంటున్నా అసలు వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అక్కయ్య రూమ్ లోపలికి వెళ్ళగానే ఒక ఫోటో కింద పడిద్ది. ఫోటో వెనక ఒక పేపర్ ఉంటది. ఏంటా అని చూస్తే దాని మీద అమ్మా నేను మీ అమ్మనమ్మా, ఆ పత్తాలు నీకు ఎందుకు ఇచ్చా అంటే నువ్వు కూడా నా అలాగే ఒక సైకిక్ కావాలనే ఇచ్చాను, నీ లోపల ఆ వేడి ఉందని చెప్పి నాకు తెలుసు, ఆ వేడిని బయటకు కానీ ఖచ్చితంగా నువ్వు వేడి మీద ఉన్నావు, ఇప్పుడు ఆ పత్తాలు యూజ్ చేసావంటే గొప్ప సైకిక్ అవుతావు అని చెప్పగానే ఓకే మనం అవ్వచ్చేమో అని ఆలోచిస్తుంది. అప్పుడే ఆయమ్మ అలా వస్తే చెప్పిద్ది, నేను కూడా పత్తాలు అట ఆడదాం అనుకుంటున్నాడు కానీ ఆయమ్మ కార్డ్స్ తో పాటు అలా చేయడం సైకిక్ కావడం చిన్న విషయం కాదు, బట్ నీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళి నేను ఆపేది అవ్వలేదు. పత్తాలాట అనగానే అందరూ బ్యాడ్ గేమ్ అనుకుంటారు, కానీ అది నిజానికి ఫ్యూచర్ లో అందరికి హెల్ప్ చేయడం, వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారు, మంచి విషయం ఆడమ్మా అంటుంది. ఇంకో పక్క నైట్ అవగానే పెద్ద సౌండ్స్ వస్తున్నాయి, ఏంటదా అని చెప్పి చూస్తే గదిలోకి వెళ్తే గది లోపల వాళ్ళ మమ్మీని చైల్తో కట్టేసి చుట్టుపక్కల మంటేసి పెడతారు. అక్కయ్య వచ్చి మమ్మీ ఏంది మమ్మీ ఎక్కడేం చేస్తాను, ఇదేం గేమ్ మమ్మీ అంటే ఈవిడ చెప్పిద్ది, ఏంది గేమ్ లాగా అనిపిస్తున్నా, నరకంలో నన్ను ఇట్ట కట్టిపడేసి ఇట్లా నరకం చూపిస్తున్నావు నాకు. అక్కయ్య మమ్మీ నువ్వు నరకంలోకి ఎందుకు వెళ్ళావు మమ్మీ, నువ్వు పత్తాలాడి జనాలందరికి హెల్ప్ చేసావు కదా, అట్టాడి నువ్వు నరకంలో ఉండేవి ఏంటంటే వాళ్ళ మమ్మీ ఏమిటంటే యాక్చువల్లీ నేను చాలా మందితో డీల్ ఒప్పుకొని ఉన్నాను, కార్డ్స్ గేమ్ ఆడి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో చెప్తా అన్నాను, అది కంప్లీట్ చేయకుండా సగంలో వచ్చేసాను, అందుకే నరకంకి వచ్చాను, ఇప్పుడు నువ్వు అది కంటిన్యూ చేసి ఆ క్లయింట్ అందరికి వాళ్ళ కేసులు సాల్వ్ చేసేస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, ఆడ సోపం ఉంటది అని చెప్పానంటే ఓకే చెప్పేసింది. ఇంకా వాళ్ళ మమ్మీ ఫోన్ లో ఎవరైతే క్లయింట్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యి ముందుగా వీడి దగ్గరికి వెళ్ళింది. స్టార్టింగ్ లో వీడి దగ్గరికి వెళ్ళింది, మాటి డెత్ కార్డు వచ్చింది, వీడికి కాదని తెలిసింది, వీడప్పటి నుంచి అదే సీట్ లో అయ్యే బట్టలు వేసుకుని కూర్చున్నట్టున్నాడు. ఇప్పుడు పోయి పత్తాలేసి వాడి ముందు స్టార్ట్ చేసిద్ది. ఇంకో పక్క చూస్తే ఆయమ్మ ఆంటీతో అమ్మాయి కూడా పత్తాల గేమ్ లోకి వెళ్దాం అనుకుంటుంది. ఇంకో పక్క నేను అమ్మాయి ఫోన్ చూసాను, వాళ్ళ మమ్మీ మాటికి మెసేజ్ పెడుతుంది, వాళ్ళ మమ్మీ ఆత్మలో వచ్చి మెసేజ్ చేస్తుంది అని చెప్పంటది. ఆంటీ కోపజీ నీ మొసలే ఆ చచ్చిపోయింది కదా ఆవిడతో డైలీ మాట్లాడేదాన్ని, ఆవిడ నాకు ప్రతిరోజు చెప్పేది నా కూతురు మాత్రం ఎలాగైనా బిజినెస్ లోకి రాకుండా చూసుకోవాలి నేను అని అంటుంటదంట. అందుకే ఆ పత్తాలు ఎతికి ఆ అమ్మాయి తెలియకుండా ఎక్కడ పడేద్దాం తిరుగుతుంది ఎవడో ఇంట్లో ఎత్తుక్కుంటా, ఏందిగా నువ్వు మళ్ళీ పత్తాలు ఇచ్చి పంపించావని చెప్పి పరుస్తుంది. ఇప్పుడు వాడి ముందు కార్డులు వేసి కార్డు తీసి చూస్తా జాతకం చెప్పాలి కదా, అప్పుడే వాళ్ళ మమ్మీ చెవిలో నువ్వు కార్డులు తీయాల్సిన పని లేదు, వాడి బతికిందో నాకు తెలుసు, డైరెక్ట్ వాడు మొహం మీద చెప్పి ఒక కోటు నీ బతుకు పెంట అయిపోయింది, కాసుకో నీ పెళ్లి పెటాకులు అయిపోద్ది, నీకు పిల్లలు కూడా పుట్ట ఏం పిక్కుంటావు పోగా అని చెప్పి వాడు డైరెక్ట్ చెప్పి అదే వాడి జాతకం వాడి కార్డులు అదే వచ్చింది అని చెప్పమంటే అక్కయ్య షాక్ అయిపోయింది, ఏంది అట్ట చెప్పేది వీడికి మనిషిలో లేడు అసలే రౌడీ వాడిలో ఉన్నాడు, ఇటు లేపాడేస్తాడు నేను అయినా చెప్పను అని అంటుంది. ఆవిడేమో చెవులో చెప్పు అని వస్తుంటది, పాపేమో చెప్పనంటది. సడన్ గా అక్కడికి ఒక డేమన్ వచ్చేసింది, డేమన్ వచ్చి మామ డేమన్ వచ్చింది, అది వచ్చి అక్కడ ఒక డాన్సర్ డాన్స్ చేస్తా ఉంటే ఆ డాన్సర్ పీక పట్టుకొని పిసికేస్తా, వాడికి చెప్తావా దీన్ని చంపేయమంటావు, దీన్ని చంపేసాక మీ ఆంటీని ఆయమ్మని నిన్ను కూడా చంపేస్తాను, నేను అది ఎదురుగా ఉన్న వాడిని కూడా చంపేస్తాను, వాడి ఫ్యూచర్ చెప్పు ఉంటే అక్కయ్య చూసి భయపడిపోయి అక్కడ ఏం లేదు డేమన్ గారు వచ్చి భయపెట్టారని అర్థమైంది. బట్ స్టిల్ భయపడిపోయి పారిపోతా ఉంటే వీడియో చెప్పు మొన్న కూడా మీ మమ్మీ వచ్చి నా జాతకం చెప్తా అని చెప్పి అది చూసి పారిపోయింది, నువ్వు కూడా నా జాతకం చెప్తా అని చెప్పి అదే చూసి పారిపోతున్నావు, మళ్ళీ ఇంత గబ్బు జాతకం ఉందా నాకు, ఎవరో ఏదో చెప్పండి అని అంటాడు. ఇంకా వాడి మాత్రం ఏం చెప్పగలను, వాడి జాతకం బానే ఉంది, వీళ్ళ జాతకాలు తెచ్చుకున్నా ఎవడు చెప్తాడు ఆ విషయం. ఇప్పుడు అక్కకి వాళ్ళ మమ్మీ మెసేజ్ పెట్టింది, నేను వాడి బతుకంటా ఏందో చెప్పాను కదా నీకు, ఆ మెసేజ్ వాడికి ఎందుకు ఇవ్వలేదు, నువ్వు పత్తాలు వేసినప్పుడు గేమ్ మధ్యలో ఆపేసి రావచ్చా, ఇలా మెసేజ్ పెట్టగానే అక్క రిప్లై ఇవ్వకుండా ముందైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటది. నైట్ అవగానే ఇంటికి వచ్చేసింది, ఇంటికి వచ్చి చూస్తే ఆంటీని చూస్తుంది,
ఏమైంది, ఆంటీ ఇప్పుడు పత్తాలు లేవని తెలిసింది కదా, వాళ్ళ మమ్మీ క్లయింట్ బుక్ ఓపెన్ చేస్తుంది. అది ఇప్పుడు వీళ్ళ మమ్మీ ఆత్మ ప్రేతాత్మలాగా చేంజ్ అయిపోయి అక్కాయి చెవిలోకి ఏగలాగా వెళ్ళిపోయి పొజెస్ చేసిద్ది. ఈవిడైతే అందులోంచి స్టార్టింగ్ లో ఒకడొల్ల ఆంటీ వాళ్ళ గురువు అని చెప్పాను, సైకిక్ ఇసుకొచ్చేసి వదిలేసాడు, ఆడికి ఫోన్ చేస్తున్నావు వెంటనే ఇక్కడికి రా అని చెప్పింది. మ్యాటర్ ఏంటో చెప్పే లోపే అక్క ఇక్కడికి వచ్చింది. ఇద్దరు కలిసి తన్నుకుంటా ఉంటారు. తన్నుకొని గ్లాసులు అన్ని ఎరగొట్టి ఆవిడనైతే గాజు మొక్క తీసుకుని పొడిచేస్తుంది. కానీ చూస్తే ఇదంతా కళ. కానీ కళలో లేదే, ఏదో సౌండ్ వినిపిస్తున్నా ఎవరు ఏడుతున్నట్టు అని చెప్పి అక్క ఎలా పోయిద్ది. చూస్తే నిజంగానే వాళ్ళ ఆంటీని కింద పడేసి గాజుతో పొడిచిపడేస్తున్నది ఎవరో. ఆవిడేమో నొప్పి అంటుంది, ఆయమేమో ఏం ప్రాబ్లం లేదు ఏం కాదు అంటుంది. అక్క తెగ భయపడిపోతుంది. కానీ చేయి చూస్తే అక్క ఇదంతా చేసిందని తెలుస్తుంది. అలా పోయి పొడిచేసి వెళ్ళిపోయి పడుకోపోయింది. చేతులు కూడా కడుక్కోవాలి. పొడిచి నిజంగా అక్క ఇంకెవరు అనుకుంటున్నారు, ఆయమ్మ పొడిచిద్ది అనుకుంటున్నారు. ఏంది ఆయమ్మకి అంత బలం లేదు. అబ్బు లేదు ఆయమ్మకు చాలా బలం ఉంది, కాసేపు ఆగి తెలుస్తుంది మీకు ఆయమ్మ బలం ఏంటో, వారి దేవుడు ఎంత బలం ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడైతే ముందు వెంటనే అంబులెన్స్ పిలిపిస్తారు. ఆడు మిడ్ నైట్ ఫోన్ చేస్తే నెక్స్ట్ రోజు మిట్ట మధ్యాహ్నం వచ్చి ఉంటాడు. ఇలా అంతసేపు భయపడతా ఆవిడ చూస్తానే ఉన్నట్టున్నది. వాళ్ళు వచ్చారు, ఆవిడని తీసుకెళ్లిపోతారు. నెక్స్ట్ ఆయమ్మ వచ్చి చెప్పిద్ది, ఆంటీ ఓకే నీకు ఆంటీ కదా, యాక్చువల్లీ ఆవిడ నీకు హెల్ప్ చేయడానికే వచ్చింది. వాళ్ళ మమ్మీ ఎప్పుడు చూసినా ఆవిడతో ఈ పత్తాల బిజినెస్ లోకి మా కూతురు మాత్రం రాకుండా ఉండేలా చూసుకోవాలని చెప్పి తెగ చెప్పిందంట. సో ఆ పత్తాలు కొట్టేయాలని ట్రై చేసింది. మళ్ళీ నువ్వు ఎక్కడికక్కడికి వెళ్తావని చెప్పి అందులోపలికి వెళ్తావని చూస్తే నువ్వు మళ్ళీ ఇందులోకి వెళ్తున్నావు. నేను కాపాడడానికి ఇదంతా చేసింది, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇది చెప్తా ఉంటే అప్పుడే వాళ్ళ మమ్మీ మెసేజ్ మళ్ళీ వచ్చింది. ఆంటీ మాయది కాదు, ఇదిగో ముసల్దా ఉంది ఆయమ్మ అసలైన మాయది, అన్ని అబద్ధాలు చెప్తుంది. అసలు నాకు పత్తాలంటే ఎంత ఇష్టం తెలీదా, అట్లాంటిది నిన్నెందుకు ఇందులోకి రానికుండా నేను చేస్తాను అని చెప్పి మెసేజ్ పెట్టింది. అదే కానీ ఉన్న పలంగా అక్కడి నుంచి పారిపో. ఆయమ్మ మామూలుది కాదు, నీ మీద చేతపడి చేసిద్ది. పాడిపోనగా దపక్కన బండి ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఆయమ్మ ఏమైంది మేము టిఫిన్ అయినా చేసి వెళ్ళి గట్టి కలుగుతుంది. అస్సలు ఏందో కట్ చేస్తే వెనక వాళ్ళ మమ్మీ ఆత్మని చూస్తాం. ఏడాడ ఆత్మ కనిపిస్తానే ఉంటాయిలేండి. అక్కాయి కూడా రోడ్ల మీద కూడా కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్ గా అక్కాయి బాయ్ ఫ్రెండ్ దగ్గర పోయి ఇదిగా మేట చాలా జరుగుతుంది నాకు భయం వేస్తుంది అంటే వీడప్పుడే తనకి ఫోన్ ఇస్తాడు. ఫోన్ ఇచ్చి మీ మమ్మీ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందో చూడమని చెప్తాడు. చూస్తే పాప నేను మీ మమ్మీని కాదా, నన్ను మర్చిపోయావా, నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు నువ్వు, దాదా ఇంటికి వచ్చే అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఏదో నీకెందుకు మెసేజ్ వచ్చిందో అని చెప్పి వాడు మొహం చూస్తే వీడి మొహం వాళ్ళ మమ్మీలా చేంజ్ అయిపోతుంది. కాలేజీలో స్టూడెంట్స్ మొహం చూస్తే వాళ్ళందరి మొహాలు కూడా అక్కయ్య వాళ్ళ మమ్మీ మొహం లాగా అలా చేంజ్ అయిపోతున్నాయి. ఏదో అందరు ఈజిప్ట్ మమ్మీలా తయారవుతుందని చెప్తూ ఉంటే అక్కయ్య భయపడిపోయి అలా వచ్చి కారు ఎక్కేస్తా ఉంటే విండో షీల్డ్ మీద కూడా సేమ్ మ్యాటర్ వేసి ఉంటది, ఇంటికి వచ్చాయి అని చెప్పి. ఇంకో పక్క రేడియో ఆన్ అవుతాడు, రేడియోలో కూడా సేమ్ సాంగ్ ఇంటికి వచ్చాయి అని చెప్పి కొత్త థీమ్ తో కొత్త మ్యూజిక్ తో సాంగ్ వచ్చేసింది. ఏం చేయాలి అర్థం అట్లా తెక్కెక్కిద్ది. ఏదో ఒకటి ఇంటికి పోయే చేద్దాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంట్లో లోపలికి వెళ్ళగానే లోపల పత్తాలు లైన్లో అలా పడేసి ఉంటాయి. రూమ్ లోకి వెళ్ళగానే బెడ్ మీద వాళ్ళ మమ్మీ కూర్చొని ఉంటది. బిడ్డ నువ్వు పత్తాలు ఎందుకు చదవట్లేదు, ఆ మొక్క చెప్పు నాకు అంటారు. అసలు నీ పనే ఉంది, పత్తాలు ముందేస్తాం, ఏదో నోటికి వచ్చిన కార్డు తెస్తావు, చెవిలో చెప్పాల్సినంత నేను చెప్పేస్తాను, వాళ్ళు ఫేమస్ అయిపోతావు, సేమ్ సింపుల్ అంతే కదా, దీనికి ఎందుకు నువ్వు పత్తాలాట ఆడవు అని చెప్తుంటే అది విని అక్కడి నుంచి భయపడి పారిపోద్దాం అనుకుంటది. తలుపేమో ఓపెన్ అవ్వట్లా. ఆవిడ అలా వచ్చి అక్కయ్యని పొజెస్ చేసేసిద్ది. పొజెస్ అయిపోయింది. ఇంకా అక్కయ్య డైరెక్ట్ వెళ్ళిపోయి ఆయమ్మ మీద పడిపోద్ది. సో ఇప్పుడు అక్కయ్య లోపల పొజెస్ చేసిన ఒక భయంకరమైన దెయ్యం ఉంది. అదే మామా దెయ్యం, ఉత్త దెయ్యం కదా, మామా డీమన్ సెట్ మామా, భయంకరమైన దెయ్యం పర్సనాలిటీ ఆయమ్మ మీద పడిపోతే ఆయమ్మ ఇప్పుడు ఆ దెయ్యాన్ని కాలుతో ఒక గుద్దు ఎగిరి అటు అవతల పడేలా చేసి పరిగెత్తుకుంటూ వచ్చి కిచెన్ లోపల దాక్కుంటది. దాని తర్వాత కిచెన్ లో కనిపించిన జుత్తు పట్టుకుని ఆయమ్మను ధడేలు లాగేసిద్ది. ఆ పక్కనే కత్తి తీసుకుని కత్తితో ఆయన పొడి చేయడానికి ట్రై చేసిద్ది. ఎంత ట్రై చేసింది ఆయమ్మని ఎగరేస్తాని. అసలు ఆయమ్మకు బలవాడి నుంచి వచ్చి అర్థం కాదు, బొక్క కూడా పొడవలేకపోతే అరగంట పట్టుకుంటుంది కత్తి అట్నే పొడిచేస్తా అని. బట్ ఆయమ్మ సింగిల్ హ్యాండ్ తో అలాగా పట్టుకుని ఆపేస్తుంది ఏం జరగకుండా. కరెక్ట్ టైంకి ఈడు వచ్చేసి ఆపుతాడు. పొజెస్ అయిందని అర్థమైంది కదా, పొజెస్ కి వివుడు మధ్య దేసి చదువుతా ఉంటాడు. అప్పుడు అర్థమైంది, అంటే ఈ పాటికే అర్థమై ఉంటది ఇదంతా చేసింది ఆ దయ్యమే అని చెప్పి. అదే ఆ మామ డీమనే చేసింది, వీళ్ళ మమ్మీ ఏం చేయలేదని తెలుస్తుంది. కార్డ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి అడుగుతారు. వీళ్ళందరూ వచ్చి కార్డ్స్ చదువుతా ఉంటారు. అసలు ఎక్కడ కనిపించట్లా. సో తలా నలుగురు ఒక్కో దిక్కెళ్ళిపోయి ఎత్తుదామని ఫిక్స్ అవుతావు ఇంట్లో అట్లా కార్డుల కోసం. అర్జెంట్ గా తేడండి ఇక్కడికి చెప్పి అంటాడు. ఎదుగుతా ఉంటే ఈ అంకుల్ కి పుస్తకంలో సింబల్ కనిపించింది. ఏంటి వీడు అడుగుతాడు, ఏంది అంకుల్ ఈ టైంలో సంక్రాంతి ముగ్గులు ఎత్తుతున్నావంటే వీడు చెప్తాడు ముగ్గు లేదు గిగ్గు లేదు. యాక్చువల్లీ చనిపోయింది కదా అక్కయ్య వాళ్ళ మమ్మీ, ఆవిడ డీమన్ దయ్యం ఉంది కదా, మామా డీమన్ దయ్యం. దాంతో పాటు ఒక డీల్ చేసుకుంది, ప్యాక్ట్ ఏదో సెట్ చేసుకుంది. అక్కయ్య అలా అటు దిగుతుంటే కార్డులు దొరుకుతాయి కానీ దయ్యాలు వచ్చి భయపడతారు. కానీ నార్మల్ అయిపోయింది. వీళ్ళు వచ్చేసి ఉంటారు. వీళ్ళు వచ్చేసాక ఇతను జరిగిన మ్యాటర్ చెప్తాడు. ఇందాక వచ్చే డీమన్ కాడు మామా డీమన్ కోట్ వేసుకుని దిగుతాడు. వాడితో పాటు మీ మమ్మీ డీలింగ్స్ పెట్టుకుంది. వాళ్ళిద్దరు ఒక రోజు కలిసారు, చెట్టు కింద కూర్చొని బాగా మాట్లాడుకున్నారు. ఏం లేదు, డీమన్ గాడికి మెసేజ్లు అన్ని డైరెక్ట్ గా నరకం నుంచి వస్తాయి. ఓకే, నరకానికి మెసేజ్లు అన్ని స్వర్గం నుంచి వస్తాయి అనుకోండి. ఫస్ట్ ఈ మెసేజ్ అన్ని డీమన్ గాడి తెలిస్తే, డీమన్ గాడు అదే డీమన్ హెడ్ మామ గాడి తెలిస్తే వాడు ఆ మెసేజ్లన్నీ మిగతా డీమన్స్ అందరికి బ్యాచ్ వాళ్ళకి అంతా ఇచ్చుకొని పంచుకోండిగా వెళ్ళండిగా, ఆ సైకిక్ చెవుల్లో ఓదండగా అని చెప్పి చెప్తుంటారు. ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది, పెద్ద డీమన్ గాడు ఉన్నాడే మామ డీమన్ గాడు తీసుకెళ్లి జస్ట్ ఇచ్చేస్తాడు. ఎవడికోడు సపరేట్ గా ఇవ్వడం అవేం చేయడు. ఇదిగా నువ్వు ఈవిడ దగ్గరికి వెళ్ళాలా, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలి, అలా ఏం లేదు. కట్ట తీసుకొచ్చి అట్ట పడే కానీ ఎవడు కూడా పంచుకొని పోతున్నారు. అందుకే అప్పుడప్పుడు కార్డులు తీసి వాళ్ళ ఫ్యూచర్ పాస్ట్ చెప్పేటప్పుడు అన్ని నిజాలు అవ్వవు, కొన్ని నిజాలు అవుతాయంట. ఎందుకంటే డీమన్స్ సరిగ్గా చెప్పవు. సో ఈ విషయం తెలుసుకున్న వీళ్ళ మమ్మీ ఒకసారి పెద్ద డీమన్ గారికి
ఫోన్ చేసి మామా డీమన్ కి ఫోన్ చేసి మామా మన ఇద్దరం డీల్ చేసుకుందాము. నువ్వు ఈసారి నుంచి డెలివరీ బాయ్స్ ఎవరు పంపి మాకు డైరెక్ట్ నువ్వే వచ్చి నాకు డెలివరీ ఇవ్వాలా. వరల్డ్ ఫేమస్ అవ్వాలి, నువ్వు సైకిక్ కావాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు కానీ నీకు ఏది కావాలంటే అది తీసుకో, డీల్ రాసేసుకో, నేను సంతకం చేసేస్తా. నువ్వు తెల్లకాయలు తీసుకుని అసలు నువ్వు పట్టుకోను 4 తెల్లకాయలతో నేను సైన్ చేసేస్తాను. ఇలా డీల్ చేసుకుంటది. ఓకే అంతా బానే ఉంది, డీల్ చేసుకున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. మధ్యలో నాకేం వచ్చింది అసలు, నన్ను ఎందుకు ఎంట పడుతుందని చెప్పని అడిగితే అక్కయ్యి డీల్ ఏంటి, ఇప్పుడు ఆంటీ ఉంది ఆవిడకి కావాల్సింది అడిగింది మామాని. బట్ మామ కూడా ఓకనే ఏం చేస్తాడు, మామ మామూలుడు కాదు, ఏది ఫ్రీగా చేయడు, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాడు. సో వాడి డీల్ ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఆంటీ ఎన్ని మంచి పనులు చేసినా వాళ్ళు స్వర్గానికి వెళ్ళే ఛాన్సే లేదు. ఒకవేళ పొరపాటున స్వర్గానికి వెళ్ళిపోయినా అక్కడ అప్పీల్ పెట్టుకుని అప్లికేషన్ పెట్టి మళ్ళీ నరకానికి షిఫ్ట్ అయిపోవాలి. ఈ ఆత్మ ఇప్పుడు ఈడున్నాడు హెడ్ గాడు మామ, ఆత్మ ఇంకా డీమన్ హెడ్ గాడు మామతో పాటు ఉండాలి, వాడి కిందే ఉండి పని చేస్తా ఉండాలి. అంటే వాళ్ళు కూడా ఒక డీమన్స్ లాగా చేంజ్ అయిపోయి ఆడి కంపెనీలో పని చేస్తూ మెసేజ్లు డెలివరీ చేస్తూ ఉండాలి అంతే. దాంతో కూడా ఓకే చచ్చిపోయిన తర్వాత ఇంకా చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటే ఏం పని చేస్తే ఏడ కావాల ముఖ్యం అని చెప్పి ఆవిడ ఒప్పేసుకుంది. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏం చెయ్యాలి, ఆవిడకి అప్పెట్టేశారు కదా. ఈ డీల్ కి జరిగిన సంకేతం సింబల్, డీల్ కి సింబల్ ఏంటంటే కార్డ్స్, పత్తాలు ఉన్నాయే వీళ్ళ మమ్మీ ఒరిజినల్ పత్తాలు. ఈవిడతో పాటు పూడ్చి పెట్టేయాలి ఆవిడ చనిపోయినప్పుడు. లేదనుకో మామ వస్తాడు, వాడు వచ్చాక పత్తాలు లేకుండా ఎందుకు పూడ్చి పెట్టారని చెప్పి అడుకోవాలా. మామూలుగా అయితే ఎప్పుడో ఇట్లా జరిగింది, అప్పుడప్పుడు జరుగుతాయి. ఇట్లా ఎన్ని చూసుంటాడు, ఎన్ని కేసులు డీల్ చేస్తుంటాడు, వస్తాడు పత్తాలు తీసుకుని వెళ్ళిపోతాడు. బట్ ఈసారి ఏం జరిగింది, వీళ్ళ కూతురు కూడా సైకిక్ శక్తులు కొన్ని ఉన్నట్టున్నాయని చెప్పి ఇలా కూతురుని కూడా ఇందులో లాగిచ్చి ఈవిడ ఆత్మను కూడా తీసుకెళ్లిపోదామని ప్లాన్ వేసాడు మామగాడు. ఇలా ఆశపడడం వల్ల జరిగింది. ఈడు మోహన్ చూస్తే అర్థం ఆశ కూపులు వచ్చి ఉంటాయి, ఎక్కువ ఆశ ఎక్కువ ఉంటే ఇలాగే అవుద్ది. సో ఎక్కువ ఆశ పడకండి, అట్ట బొక్కల మొహం వచ్చింది. దీని తర్వాత పత్తాలు ఇంకా ఆవిడ శవంతో పాటు శ్మశానంలో పూజ చేద్దామని చెప్పి అనుకుంటారు, అందరూ తీసుకెళ్తారు. అప్పుడు అక్కడ గోల జరిగింది. డేమన్గాడు మామగాడు మళ్ళీ వస్తాడు, 4 సార్లు మళ్ళీ వేద్దాం, ట్రై చేద్దాం, ఏదైనా వర్కౌట్ అయిద్దామని చెప్పి వాడు మానాన్ని ట్రై చేస్తా ఉంటాడు. ముసలుడు వచ్చి గబ్బు చేస్తాడని తెలుసు వాడు ప్రయత్నాలన్నీ. చిల్ బాయ్ ఫ్రెండ్ లేపేద్దాం అనుకుంటాడు, అతను మళ్ళీ వచ్చి ఆపేస్తాడు. ఆ శ్మశానం అంతా తవ్వేశాక అక్కయ్య లోపల ఉంటుంది, వాళ్ళ మమ్మీ శవం వచ్చింది. ఈ ముసలైన మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ దెయ్యం గాని మామగాని తన్ని ఏందో మాటికి వస్తాం, పత్తాలు ఇచ్చేస్తాం, వావ్ యాక్షన్ చేయకుండా వెళ్ళిపో అంటాడు. దాని తర్వాత అక్కయ్య మొహం మీద కూడా గుర్తాడు, ఏదో ఎవడు ఎప్పుడు చూసి మాటికి పొసెస్ అవుతున్నావు, ఒక అరగంట పొసెస్ అవ్వకుండా మూల నుంచి ఉండు నువ్వు, అసలు పని కానిస్తావని చెప్పి ఇంకా వాడిని బయటకు పంపించేసి మంచిగా తవ్వేసి ఆ కార్డుల డబ్బా ఉంది కదా ఆవిడ శవంతో పాటు పెట్టేసి మళ్ళీ పెట్టేస్తారు. అక్కడతో మొత్తం నార్మల్ సెట్. ఇంకా ఇంటికి వెళ్ళి చూస్తే ఏదో మళ్ళీ ఫోటో ఫ్రేమ్ కింద పడిద్ది, దాంట్లో వాళ్ళ మమ్మీ ఒరిజినల్ లెటర్ ఉంటది. నువ్వు సైకిక్ అవ్వమాక, నువ్వు అంటే అది ఇష్టం ఇది ఇష్టం, బొక్క బొల్లి అసలైన లెటర్ ఇప్పుడు దొరికింది. ఇదేదో స్టార్టింగ్ లో దొరుకుంటే ఇదంతా ఉండేది కాదు. లాస్ట్ లో కనిపించింది, సినిమా అయిపోయింది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.